పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయవాడ ప్రజలు గర్వపడే వార్తని వివిఎస్ లక్ష్మణ్ చెప్పాడు. నిన్న నుంచి కూడా ఆ వార్త తెలుసుకొని నేను ఇమ్మీడియట్గా మూలపాడు క్రికెట్ స్టేడియానికి వచ్చాను. ఆ వార్త ఏంటి అని చెప్పే ముందు మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, గ్రూప్ ఫోటో. ఇందులో గ్రూప్ ఫోటోలో ఇండియా బి ఈ టీం ఉంది. 2023లో ఇక్కడికి ఆడిన అండర్-19 టీంలో ఇండియా బి టీంలో మెంబర్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ మనం థర్డ్ పర్సన్ చూడొచ్చు. వైభవ్ సూర్యవంశీని మేము గుర్తించింది విజయవాడలోనే అని వివిఎస్ లక్ష్మణ్ చెప్పడంతో వైభవ్ సూర్యవంశీ ఇక్కడ ఆడిన మ్యాచెస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడికి వచ్చాక మర్తిపోయే విషయాలు వైభవ్ సూర్యవంశీ గురించి మాకు తెలిసాయి. సో ఒక్కసారి వైభవ్ సూర్యవంశీ ఇక్కడికి ఆడిన మ్యాచ్లు ఏంటి, అప్పుడు వయసు ఏంటి, వైభవ్ సూర్యవంశీ కొట్టిన 6 గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఎటు 6 కొట్టాడు, ఇక్కడ అండర్-19 సెలక్షన్ కమిటీ దృష్టికి ఎలా వైభవ్ సూర్యవంశీ వెళ్ళాడు, అక్కడి నుంచి ఆర్ఆర్ టీంకి ఎలా వెళ్ళాడు, ఆర్ఆర్ నుంచి జరిగిన జర్నీ మీకు తెలుసు కదా. సో ఈలోపు ఏం జరిగింది అని చెప్పే ముందు పూర్తిగా ఈ స్టోరీ చూడండి. వైభవ్ సూర్యవంశీ విజయవాడలో మూలపాడు క్రికెట్ స్టేడియంలో ఆడిన ఆట ఒక లెవెల్. 12 ఏళ్ళు అప్పుడు వైభవ్ సూర్యవంశీ ఏజ్. సో ఎలా ఆడాడు, ఎక్కడికి 6 కొట్టాడు. మన పెద్ద సినిమాలో డైలాగ్ ఉంది కదా, మా పెద్ద 6 కొడితే 3 గ్రౌండ్లు అవతల పడుతుందని. పెద్ద సినిమా అనేది అదంతా కూడా ఒక సినిమా. బట్ వైభవ్ సూర్యవంశీ కొట్టిన 6 ఇక్కడైతే ఎంత దూరం పడిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. 2023లో ఆడిన అండర్-19 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆట వల్ల, మూలపాడు క్రికెట్ స్టేడియంలో ఉన్న ఆట వల్లే ఇప్పుడు వైభవ్ వంశీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ విజయవాడ ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు. రండి ఒకసారి వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆట, స్కోరు, కొట్టిన 6 ఎక్కడ పడ్డాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎక్కడో బీహార్లో మారుమూల గ్రామంలో ఒక 12 ఏళ్ల కుర్రాడు క్రికెట్ కొట్టే షాట్లు చూసి బీహార్ వాళ్ళంతా కూడా నోరు వెళ్ళబెట్టి చూసిన సమయంలో అప్పటి అండర్-19 సంబంధించిన కోచ్ తిలక్ నాయుడు వైభవ్ సూర్యవంశీ ఆటని చూసి 12 ఏళ్ల వయసులోనే అండర్-19 సెలెక్ట్ చేశారు. ఇది మొత్తం భారతదేశ క్రికెట్ చరిత్రలో అంత తక్కువ వయసులో అండర్-19 ఆడిన క్రికెటర్ ఎవరు లేరు, వైభవ్ సూర్యవంశీ మాత్రమే. అయితే వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు కూడా కేవలము ఏదైతే మనం బీహార్కి సంబంధించిన స్టేట్కి సంబంధించిన మ్యాచ్లు ఆడాడు తప్ప అండర్-19 ఆడడం ఫస్ట్ టైం. అండర్-19 టీంలో సెలెక్ట్ అయ్యాడు. అతి చిన్న కుర్రాడు, 12 ఏళ్ళు. ఆ టైంలో ప్రెషర్ ఎంత ఉంటుందో అందరి చిన్న కుర్రాడు. అప్పుడు ఆడిన మొట్టమొదటి అండర్-19 మ్యాచ్ ఆడిన పిచ్ ఇదే, వైభవ్ సూర్యవంశీ ఆడిన పిచ్ ఇదే. ఇది మూలపాడు క్రికెట్ స్టేడియంలో ఉన్న ఈ పిచ్. ఇది కూడా దేవినేని వెంకటరమణకి సంబంధించిన ఇటువైపు అంటే 2 పిచ్చెస్ ఉంటాయి, 2 గ్రౌండ్లు ఉంటాయి. ఇటు ఒకటి ఇదైతే, రెండోది మనకి బిల్డింగ్ పక్కన కనబడుతుంది మరొకటి. సో మూలపాడులో 2 క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి. ఇది ఏ గ్రౌండ్ అంటారు దాదాపుగా, ఇది మెయిన్ గ్రౌండ్. సో ఇక్కడ వైభవ్ సూర్యవంశీ తన కెరియర్లోనే మొట్టమొదటి అండర్-19 మ్యాచ్ ఆడాడు. అయితే ఇక్కడ మ్యాచ్ ఆడుతున్నప్పుడే ఎవరైతే అండర్-19 కోచ్ ఉన్నారో తిలక్ నాయుడు, ఆయన సూర్యవంశీ ఆట చూడడానికి ప్రత్యేకంగా 13 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఇదే మూలపాడులో 13 రోజులు ఉన్నారు. 13 రోజులు కూడా వైభవ్ సూర్యవంశీ ఆట చూడడానికి మనకి ఎదుర కనబడుతున్న డగౌట్స్ చూస్తున్నాం కదా, ఆ పైన ఉన్న రూమ్స్లోనే ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. బట్ ఆ రూమ్స్లోనే మొత్తం అంతా కూడా ఆయన ఉన్నారు. సో 1 కాదు 2 కాదు, వైభవ్ సూర్యవంశీకి సంబంధించి మొత్తము అంటే తొలి మ్యాచ్ ఆడింది ఇంగ్లాండ్ పైన. సో ఇంగ్లాండ్ పైన అద్భుతమైన సెంచరీ కొట్టాడు, 53 రన్స్ కొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఆ మ్యాచ్ అయితే నిజంగా అందరూ కూడా నోరాళ్ళు పెట్టారు. 12 ఏళ్ల కుర్రాడు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, 53 రన్స్ కొట్టాడు, అది కూడా 43 బాల్స్లో. అందులో 6 4లు 3 6లు ఉన్నాయి. ఆ 6 ఇక్కడ మనం చూస్తుంటే స్ట్రైట్గా మనం చూస్తున్న సెకండ్ ఫ్లోర్లో నుంచి, అక్కడి నుంచి చూస్తున్నారు మొత్తం అండర్-19 సంబంధించిన సెలక్షన్ కమిటీకి సంబంధించిన మెంబర్లు కానీ, సెలక్షన్ కమిటీ చైర్మన్ కానీ. సెకండ్ ఫ్లోర్లో చూస్తుంటే ఇక్కడ నుంచి బ్యాటింగ్ ఆడితే మీకు లాంగ్ ఆన్లో కొట్టాడు, మీకు పైన కనబడుతుంది కదా టాప్ ఫ్లోర్ పై నుంచి కొడితే అవతల గ్రౌండ్లోకి వెళ్ళి పడిందంట. సో అంత భారీ షాట్ని కొట్టి అక్కడ సెలెక్టర్లు అందరూ కూడా నోరు వెళ్ళబెట్టేలాగా వైభవ్ సూర్యవంశీ కొట్టిన షాట్కి అయితే అందరూ ప్లేయర్లంతా కూడా ఆశ్చర్యపోయాడు, 12 ఏళ్ల కుర్రాడికి ఎంత పవర్ ఎట్లా వచ్చింది అనేది. సో మనకి పైన టాప్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ పై నుంచి కొడితే అవతల ఇంకో గ్రౌండ్ ఇది. మనకి తెలుసు కదా, పెద్ద సినిమాలో డైలాగు మనం అనుకున్నాం కదా, ఏది కొడితే 3 గ్రౌండ్లు అవతల పడిందని. బట్ వైభవ్ సూర్యవంశీ మూలపాడులో ఈ గ్రౌండ్లో కొడితే ఇక్కడి నుంచి అవతల వైపు ఉన్న మరో గ్రౌండ్లోకి బాల్ పడింది.
ఆ రేంజ్లో వైభవ్ సూర్యవంశీ 12 ఏళ్లకే 2023 నవంబర్ 15 నుంచి 23వ తారీఖు వరకు జరిగిన ఈ అద్భుతమైన క్వార్టర్ ఫైనల్ సిరీస్ మొత్తం 4 టీంలు కూడా ఉంటాయి. ఆ 4 టీంలు కూడా ఇండియా ఏ, ఇండియా బి, అలాగే ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్. సో వీటికి సంబంధించిన 4 టీంల మీద కూడా దాదాపుగా 5 మ్యాచ్ల వరకు ఆడాడు. 5 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ పైన 53 రన్స్ కొడితే రెండో మ్యాచ్ బంగ్లాదేశ్ మీద దాదాపుగా 73 రన్స్ కొట్టాడు. అందుట్లో మరొక ప్రత్యేకత ఏంటంటే అప్పటికే వైభవ్ సూర్యవంశీ ఆట చూసిన ఈ సెలక్షన్ కమిటీ అండర్-19 వాళ్ళు మరికొంతమంది నెక్స్ట్ మ్యాచ్ కోసం వస్తే వాళ్ళ కళ్ళు చెదిరిపోయేలాగా ఇక్కడి నుంచి కొడితే ఫుల్ షాట్ కొడితే మనకు అవతల మీకు ఈ గ్రౌండ్ దాదాపుగా 70 మీటర్లు ఉంటుంది. 70 మీటర్లు అంటే దాదాపుగా 110 మీటర్ల వరకు సిక్స్ కొట్టాడు. అంటే ఇక్కడి నుంచి ఏ రేంజ్లో బాల్ వెళ్తుందో కూడా, ఏ రేంజ్లో కొట్టుంటాడో ఒకసారి చూడొచ్చు. బాల్ కూడా కనబడకుండా పోయింది. కొత్త బాల్ తెప్పించారు మూలపాడు క్రికెట్ స్టేడియం నుంచి. సో అది కూడా అద్భుతమైన ఇన్నింగ్సే. అప్పుడు కూడా మతిమరుపు అందరికి కూడా ఎట్లా ఉందంటే ఈ వైభవ్ సూర్యవంశీ 12 ఏళ్ళు నిజంగా 12 ఏళ్ళ కుర్రాడా అని అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా 76 బాల్స్ ఆడాడు. అది వన్డే మ్యాచ్ కాబట్టి 74 రన్స్ కొట్టాడు. 6 4లు 4 6లు కొట్టాడు. అది కూడా మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ను కూడా గెలిపించాడు. సో ఇలా 2 ఇన్నింగ్స్లో అద్భుతంగా ఆడిన తర్వాత మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు. బట్ అయినప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశీ ఆటకి ఫిదా అయిపోయిన తిలక్ నాయుడు ఇక్కడి నుంచి పైన చూస్తున్న అండర్-19 సెలక్షన్ కమిటీ చైర్మన్ ఈ విషయాన్ని తీసుకెళ్ళి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి, అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ అనేది పాత పేరు ఉండేది కదా, అందుట్లో వివిఎస్ లక్ష్మణ్ ఉంటే ఆ విషయం చెప్పాడు లక్ష్మణ్ గారు ఇక్కడ కుర్రోడు ఉన్నాడు, విజయవాడలో బ్రహ్మాండంగా ఆడాడు, ఒకసారి మీరు అతని ఆట చూడండి అంటే వీడియోలు తెప్పించుకున్నారు లక్ష్మణ్. ఆ వీడియోలు చూడడం జరిగింది. లక్ష్మణ్ కూడా ఆశ్చర్యపోయాడంట, ఏంటి ఇంత 12 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు అద్భుతమైన బ్యాటింగ్ ఏంటని. ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని అప్పటికే ఐపీఎల్కి సంబంధించి చాలామంది యంగ్ ప్లేయర్స్ని పిక్ చేసుకునే క్రమంలో ఆర్ఆర్కి సంబంధించిన ఆర్ఆర్కి సంబంధించిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. అందులో కీ మెంబర్ అయిన అక్షయ్కి చెప్పారు. అక్షయ్ ఇమ్మీడియట్గా ఇక్కడికి సంబంధించిన మ్యాచెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెప్పించుకొని ఆర్ఆర్ క్యాంప్కి రమ్మని చెప్పాడు. ఆర్ఆర్ క్యాంప్లో ఆట చూసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ని పిలిపించి వైభవ్ సూర్యవంశీ ఆటని అక్కడ టెస్ట్ చేశారు. ఎలా ఆడుతున్నారు, హ్యాండ్ పవర్ ఎట్లా ఉంది, కొట్టే షాట్లు ఎట్లా ఉన్నాయి, అతను ఆలోచన ఎలా ఉంది అనేది మొత్తం క్యాంప్లో చూసుకున్న తర్వాత సైలెంట్గా ఎవరికీ తెలియకుండా 2023కి సంబంధించి బిడ్డింగ్లో 24కి సంబంధించిన ఐపీఎల్ బిడ్డింగ్లో అనూహ్యంగా ఆర్ఆర్ వైభవ్ సూర్యవంశీని కొంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఇదంతా కూడా ఆర్ఆర్కి సంబంధించి అక్కడ అద్భుతమైన సెంచరీలు కొట్టడం ఇవన్నీ చూసిన తర్వాత వైభవ్ ఇప్పుడు ఎవరికి అందనంత స్టేజ్లో వెళ్ళిపోయాడు. కానీ మూలం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మనం నిలబడ్డా ఇదే గ్రౌండు, మనం నిలబడ్డా ఇదే పిచ్, ఇక్కడ కొట్టిన 2 హాఫ్ సెంచరీలు దాదాపుగా అతను ఆడిన 4-5 మ్యాచ్లో, ఇక్కడ ఆడిన మ్యాచ్లో దాదాపు 177 రన్స్ కొట్టాడంటే అది కూడా మామూలు విషయం కాదు. వన్డే మ్యాచ్లో, అది వన్డే మ్యాచ్లో కాదు, T20 మ్యాచ్లో ఆడాడు అన్నీ కూడా. సో 12 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఆడి ఇప్పుడు 15 ఏళ్లకి ఇండియాకి ఆడుతున్నాడు. అది కూడా జింబాబ్వే పైన మొదటి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కానీ ఆ మొట్టమొదటి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ కొట్టే కంటే ముందు విజయవాడలో జరిగిన అండర్-19 మ్యాచ్లో సెలక్షన్కి సంబంధించి సెలక్షన్ చైర్మన్ ముందే హాఫ్ సెంచరీ కొట్టి తనేంటో మొత్తం ఎంటైర్ ఇండియాకే కాదు బీసీఏ మొత్తానికి కూడా వినబడేలాగా చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఈ విషయాన్ని వివిఎస్ లక్ష్మణ్ చెప్పడంతో నిజంగా అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అండర్-19 ప్లేయర్లు పెద్దగా ఎవరో పట్టించుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళు ఎవరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకుంటారు. కానీ బట్ ఇంత అద్భుతంగా అండర్-19లో ఆడాడు, ఇంత చిన్న కుర్రాడు అనేది తెలుసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కూడా ఆశ్చర్యపోతున్నారు. మేము అప్పుడు గుర్తుపట్టలేదండి, అండర్-19 కుర్రాడు గుర్తుపట్టలేదని ఇక్కడ పనిచేసే క్యూరేటర్లు కానీ ఇక్కడ పనిచేసే వర్కర్లు కానీ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఈ రేంజ్లో ఎదగడం చూసి అప్పుడు మేము గుర్తుపట్టలేదే అని బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒకానొకప్పుడు జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే వాళ్ళ కెరియర్ని ప్రారంభించింది, రంజీ మొట్టమొదటి ప్రారంభించింది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే. రాహుల్ ద్రావిడ్, వివేక్ లక్ష్మణ్ కూడా ఆడింది కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే. బట్ అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ ఇద్దరు కూడా ఒకే టైంలో కర్ణాటక నుంచి అండర్-19 మ్యాచ్ ఆడింది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. అయితే వైభవ్ సూర్యవంశీ మూలపాడు క్రికెట్ స్టేడియంలో తన కెరియర్ ప్రారంభించాడు. సో ఇట్లా విజయవాడ అనేది క్రికెటర్స్కి లక్కీగా మారుతోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. సో ఏదైనప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఆట పట్ల ఇప్పుడు దేశం మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఎంజాయ్కి మూల కారణం ఈ మూలపాడు క్రికెట్ స్టేడియం అని చెప్పడంతో విజయవాడ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, మూలపాడు క్రికెట్ స్టేడియం నుంచి.